ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. 7వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి విజయానికి కావాల్సిన ఓట్లు రాజశేఖరం సాధించారు. ఎన్నికల్లో తన కూటమి విజయంగా అభివర్ణించిన పేరాబత్తులతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించి టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అయితే విజయం సాధించారు. ఘన విజయం సాధించడం భావించాల్సి ఉంటుంది. దాదాపు రెండు నెలల నుంచి వాళ్ళైతే విజయం సాధించడానికి గెలవడానికి అయితే అన్ని రకాల చర్యలు చేపట్టారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోని ఈ గత నెల 27న పోలింగ్ జరిగింది. వాళ్ళైతే కౌంటింగ్ అయింది. ఈ కౌంటింగ్లోనే ఇప్పటికీ దాదాపు 1,20,000 ఓట్లు అయితే ఆయన సాధించారు. ఇంకా అధికారికంగా ఎంతవరకు ఆయన మెజార్టీ వచ్చిందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. మనతోటి విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొదటిసారిగా రాజకీయాల నుంచి వచ్చారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీకు మొదటి ప్రాధాన్యతగా ఏది ఉండబోతుంది? మనకు ఇది పట్టభద్రులకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అండి. ఇది పట్టభద్రుల సమస్యలే నా మొదటి ప్రాధాన్యత. ఈ రాష్ట్రంలో ఈ 2 జిల్లాల్లో ఉన్న పట్టభద్రుల్లో నిరుద్యోగ యువత, అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులందరి సమస్యల గురించి మరి నాకు ఈ 6 నెలల కాలంలో పూర్తిగా అవగాహన ఉంది. వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేను పనిచేస్తాను. ముఖ్యంగా నేను ఇంత ఘన విజయం సాధించడానికి ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కూటమి ఇన్ఛార్జీలు, నాయకులు అందరూ, అదేవిధంగా ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ చేయటంలో మరి మమ్మల్ని ముందుండి నడిపించి ప్రతి 31 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకుని ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మనం ఈ ప్రభుత్వం పట్టభద్రులకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తుంది అన్న విషయాలు కూడా పూర్తిగా తెలియజేయడానికి కింద క్యాడరు కూడా ఎంతో కష్టపడి పనిచేసింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నన్ను ఇంత మంచి అవకాశం నాకు మరి ఒక సామాన్య కార్యకర్తగా మరి తెలుగుదేశంలో పనిచేస్తున్న నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీకి సాధ్యం అవుతుందన్నది కూడా నా ద్వారా నిరూపమైంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు ఏ బాధ్యతలు అప్పచెప్పినా పార్టీకి అంకితభావంతో పనిచేస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన కూడా మరి ఎలక్షన్ దగ్గరుండి పర్యవేక్షణ చేసి నా విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సరే, ప్రధానంగా చూస్తే 35 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. కానీ ప్రధానంగా పోటీ మీ మధ్య, తర్వాత పీడీఎఫ్ అభ్యర్థి రాఘుల మధ్య జరిగింది. కానీ మిగతా మాత్రం పోటీలో లేకుండా పోయారు. మరో ముఖ్య విశేషం ఏంటంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కొడుకు కుమారుడు ఎవరైతున్నారు, ఆయన కూడా పోటీ చేస్తారు. దీన్ని అసలు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే వాళ్ళు ఎవరికి డిపాజిట్లు రాని పరిస్థితి ఉంది. సార్, ఈ ఎలక్షన్ అన్నది ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదండి. ఇక్కడ కూటమి నాయకత్వం మీద పట్టభద్రులకు ఉన్న నమ్మకం, ఇక్కడ ఎవరు పోటీ చేశారు ఏదైనా ఎవరు చూడాల. విజ్ఞులైన పట్టభద్రులు చాలా తెలివితో ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలు ఎవరైతే కాపాడుతారో, ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతోనే పట్టభద్రులందరూ ఇక్కడ అభ్యర్థి, అక్కడ పీడీఎఫ్ అభ్యర్థి లేకపోతే హర్ష్ కుమార్ గారు అబ్బాయి సుందర గారు అన్న మిగిలిన అభ్యర్థులని ఎవరు చూడాల. కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకంతోనే మరి ఒకసారి ఓటేయటం జరిగింది. ఇది టీడీపీ కూటమి అభ్యర్థి చెప్తున్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి ఏదైతే నిరుద్యోగ హామీ ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తామని చెప్తున్నారు. మొత్తం మీద విజయం అయితే తమకు చాలా ఆనందం ఇచ్చిందని చెప్పి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.